హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకల్ దగ్గర మరి జోగిని హారిక గారు మలక్పేట నుంచి ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి గోల్కొండలో బోనాలైనాయి, బల్కంపేటలో బోనాలైనాయి, అక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మరి అట్లాంటి సందర్భాలు ఇక్కడ ఏమన్నా ఎదురైనాయో లేదో, ఎట్లా ఉంది ఈడ పరిస్థితి అనేది తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బల్కంపేట అమ్మవారి కళ్యాణం అయినాకలా తెల్లారి మా ట్రాన్స్ని చూడలేరు, ఒక జోగినిని చూడలేరు, ఎవరిని చూడకుండా పోలీసులు ధర్నా చేశారు, లాఠీ చార్జ్ చేశారు. చాలా ఇబ్బంది పడ్డాము. గోల్కొండ కీలలో ఫస్ట్ వారం నాడు కూడా మేము వెళ్ళాము, ఆడ కూడా ఇబ్బంది చాలా పడ్డాం. కానీ ఇప్పుడు సికింద్రాబాద్లో మేము ధర్నా చేసినందుకు, ఒక జోగిని శ్యామలక్క మాట్లాడినందుకు ఆమె తరఫు నుంచి మాకు ఇప్పుడు సికింద్రాబాద్లో మాకు మాత్రం లైవ్లో ఇప్పుడు మంచిగా జోగిని వాళ్ళకి సపరేట్గా లైన్ ఇచ్చారు. ఇప్పుడు సపరేట్గా మాకు ఉజ్జయిని మాంకాళి, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దగ్గర బోనం వాళ్ళకి సపరేట్ ఇచ్చారు, జోగినీలకు సపరేట్ ఇచ్చారు, మామూలు దర్శనం వాళ్ళకి సపరేట్ ఇచ్చారు. ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తున్నది. అదేదో విధంగా బల్కంపేటలో కూడా ఇలానే చేస్తే మాకు ఇంకెంత సంతోషం ఉంటుండే. ఇదే ఇలా చేయకపోతే మేము చేయలేదామని చాలా బాధపడ్డాము. మాకు ధర్నా కూడా చేశారు, లాస్ట్ చార్జ్ కూడా చేశారు మా పైన పోలీసులు. ఇప్పుడైతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? ఇప్పటికైతే సికింద్రాబాద్లో బాగానే ఉన్నది. ఇప్పటికైతే నచ్చుతుంది, మంచిగా ఉంది. మొన్న జరిగిన సంఘటన మేము చెప్పినందుకు, మేము లైవ్లో మాట్లాడినందుకు, జోగినిలము ఒక జోగిని శ్యామల మాట్లాడినందుకు, ఒక జోగినిల మాట్లాడినందుకు, ఏజెంట్ మాట్లాడినందుకు మాకు ఇప్పటికైతే సికింద్రాబాద్లో ఏ ఇబ్బంది లేదు. ఫస్ట్ ఎలా ఉండేనో ఇప్పుడు మళ్ళీ అలానే చేసిరు కాబట్టి మాకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఇంకా దీనికన్నా ఇంకా మార్పులు చేయండి, జోగినీలకు ఇంకా మార్పులు ఇవ్వండి, జోగినీలకు కూడా ఒక సపరేట్ చూడండి, ఇంకా మంచిగా చేయండి. ఉజ్జయిని మాంకాళి మేము లేనిది మేము బోనం ఎత్తుకొని నైవేద్యం ఎక్కించే వరకు అమ్మవారికి చెందదు. మేము ఎత్తుకున్నాకనే కదా పబ్లిక్ మనం చూడడానికి ఆడడానికే వస్తారు. కానీ పోలీస్ అధికారి కానీ లాట్ చార్జ్ చేయొద్దు కదా, అది ఎవరు అధికారం ఇవ్వలేరు. ఇంతకుముందు మాకు ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం అయింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కావద్దని మేము కోరుకుంటున్నాం. ఇదే సీఎంకు నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఎట్లా ఉంది? సంతోషంగా ఉన్నారా మరి మీరందరూ? ఇప్పుడైతే సంతోషంగా లైన్ లేకుండా జోగినీలకు సపరేట్గా పంపించిన దర్శనం అయింది, మంచి దర్శనం అయ్యింది. దగ్గరికి వెళ్ళాను, అమ్మవారి దగ్గర దర్శనం అయ్యింది, అమ్మవారి బండారు తెచ్చుకున్నాను, అమ్మవారి పాదాల కాడికి మొక్కాను, మంచిగా ఫ్రీగా దర్శనం అయింది. ఇప్పుడు సంతోషం అనిపిస్తున్నది. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.